ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అవునండి. ఎమ్యూనిటీస్ వింటుంటే ఆశ్చర్యపోయిన పరిస్థితి నాకే అనిపిస్తుంది. అవును. ఎక్కడ కూడా ఇన్ని ఎమ్యూనిటీస్ లేవు. సో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలుకి ఇది టచ్ చేసే పరిస్థితి ఉంటుందా అని అడగబోయాను. సో మీరే చెప్తున్నారు. హైదరాబాద్ ఇంత శరవేగంగా సౌత్ హైదరాబాద్ బాగా డెవలప్ అవుతూ రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో సిటీకి 2 నిమిషాల దూరంలో ఉండి మిడిల్ క్లాస్కి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఏకైక ప్రాంతం మహేశ్వరం. సార్ ఆర్ యూ షూర్? ఇన్ని ఎమ్యూనిటీస్ చెప్తున్నారు అండ్ అరౌండ్ డెవలప్మెంట్ చెప్తున్నారు అండ్ ఎంతో తొందరగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే ప్రాజెక్ట్ ఇది. అవునండి. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబులే. ఇంకొక హైలైట్ ఏంటంటే మహేశ్వరంలో నిన్నగాక మొన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మహేశ్వరం కూడా ఎలక్ట్రానిక్ సిటీ ఉందండి. ఇక్కడ 360 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. మహేశ్వరాన్ని ఏమంటారంటే గోల్డెన్ టౌన్ అని ఎందుకంటారంటే మహేశ్వరంలో మలబార్ గోల్డ్ కంపెనీ ఉంది, విప్రో ఉంది. దానికి సరసన భారతదేశంలో మొన్ననే మనకి యుద్ధం జరిగింది పాకిస్తాన్కి, మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో ఎక్కువగా ఉపయోగించినటువంటివి ఆయుధాలు ఏమన్నా ఉన్నాయంటే డ్రోన్స్, మిలిటరీ డ్రోన్స్. జిందాల్ వాళ్ళు మహేశ్వరం SEZలో 16 ఎకరాల్లో వర్టికల్గా వెళ్ళేటువంటి డ్రోన్ల పరిశ్రమ, అంటే మిలిటరీకి డ్రోన్లు తయారు చేసే పరిశ్రమ కూడా మనకి మహేశ్వరంలో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. SEZకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. అంటే మహేశ్వరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది, డిఫెన్స్కి సంబంధించినటువంటి మెకానిజంకి సంబంధించింది వస్తుంది, గోల్డ్ పరిశ్రమ వస్తుంది, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పరిశ్రమ వస్తుంది, IT పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాయి. వాట్ ఎవర్ మీరు ఏమనుకున్నా కానీ ప్రాక్టికల్గా కనపడేటువంటి ప్రాంతం. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఏదో వస్తుందని చెప్తారు. బట్ ఏది నేను ఇప్పుడు చెప్పినా కూడా ప్రాక్టికల్గా కారులో తీసుకెళ్ళి నేను చెప్పినవన్నీ మీకు కళ్ళతో చూపించేటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం ఈ మహేశ్వరం.